అది 1969 సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ దగ్గర శేషమ్మ అనే మహిళ ఒక అమ్మాయికి జన్మనిస్తూ చనిపోయింది. 13 ఏళ్ల తర్వాత మే 20, 1982లో ఆంధ్రభూమి అనే పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ ఒక హెడ్లైన్ ఇలా ఉంది: నా భార్య శేషమ్మ ఈ పద్మావతి అని ఉంది. ఈ ఆర్టికల్లో ఏముందంటే, ఒక 8 సంవత్సరాల పద్మావతి అనే అమ్మాయి తను నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర నివసించేదని, గత జన్మలో తన పేరు శేషమ్మ అని చెప్తుంది. ఈ 8 సంవత్సరాల పద్మావతి తన గత జన్మలో జరిగిన సంఘటనల గురించి చెప్పడంతో అప్పట్లో ఈ కథనం బాగా వైరల్ అయ్యింది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నిజంగానే గత జన్మ అనేది ఉంటుందా? పద్మావతి లాగా గత జన్మ గుర్తున్న వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారా? దీని మీద ఎవరైనా ఏమైనా పరిశోధనలు చేశారా? చేస్తే ఆ పరిశోధనలలో వాళ్ళకి ఏం తెలిసిందనేది ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. నెంబర్ 1, పూర్ణిమ రీఇన్కార్నేషన్. 1990 సంవత్సరంలో శ్రీలంకలోని బకామునా అనే గ్రామంలోని 2 టీచర్స్ కి పూర్ణిమ అనే అమ్మాయి ఉండేది. తను ఎప్పుడు తన పునర్జన్మ కోసం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పేది. తన అసలు పేరు జినాదాస్ అని, తను పూర్వజన్మలో ఒక అబ్బాయినని, శ్రీలంకలోని కెలానియా అనే గ్రామంలో అగరబత్తులు తయారు చేసుకునే వాళ్ళని ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పేది. ఒకరోజు సైకిల్ మీద అగరబత్తులు తీసుకొని వెళ్తుంటే ఒక బస్ వచ్చి తనని గుద్దేయడంతో తను అక్కడికక్కడే చనిపోయిందని చెప్పేది. కానీ తను చిన్నపిల్ల అవ్వడంతో పేరెంట్స్ తన మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ అమ్మాయి పదే పదే అదే విషయం చెప్పడంతో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తే తనకి ఎలాంటి మానసిక సమస్య లేదని తెలిసింది. ఈ విషయం కాస్త తన తల్లిదండ్రులు పనిచేస్తున్న స్కూల్లో సుమన్ సిరి అనే ఒక టీచర్ కి తెలిసింది. ఈ టీచర్ ఒక ఇల్లు కూడా కెలానియా అనే గ్రామంలో ఉండేది. ఒక రోజు ఈ సుమన్ సిరి అనే టీచర్ ఆ అమ్మాయి నిజం చెప్తుందా లేదా అబద్ధం చెప్తుందా తెలుసుకోవాలని అనుకున్నారు. ప్రతి ఆదివారం తను కెలానియా గ్రామంకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు ఆ టీచర్ కి ఆ 4 సంవత్సరాలు అమ్మాయి చెప్తుంది నిజమే అని తెలిసింది. ఒకప్పుడు ఆ గ్రామంలో జినాదాస్ పెరారా అనే వ్యక్తి ఉండేవాడని, ఒకరోజు అగరబత్తులు తీసుకొని సైకిల్ మీద వెళ్తుంటే బస్ వచ్చి తనని గుద్దేయడంతో తను చనిపోయాడని ఆ గ్రామ ప్రజలు చెప్పారు. ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసింది. ఐస్లాండ్ కి చెందిన హాల్సన్ అనే సైకియాలజిస్ట్ ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెట్టాడు. బస్ వచ్చి గుద్దేయడం వల్ల ఎడమ వైపు ఉన్న రిబ్స్ విరిగిపోవడం వల్ల జినాదాస్ మరణించాడు. ఎక్కడైతే జినాదాస్ కి దెబ్బ తగిలి చనిపోయాడో అక్కడే పూర్ణిమకి పుట్టుమచ్చలు ఉన్నాయి. పూర్ణిమ తన గత జన్మలో జరిగిన 20 సంఘటనలు చెప్తే అందులో 14 సంఘటనలు నిజమని ప్రూవ్ అయ్యాయి. 3 సంఘటనలు నిజమని ప్రూవ్ అవ్వలేదు. పూర్ణిమ ఒక గత జన్మ గురించి చిల్డ్రన్స్ పాస్ట్ లైఫ్ అనే ఒక టీవీ కథనంలో ప్రచురించారు. నెంబర్ 2, జేమ్స్ లెనింగర్ రీఇన్కార్నేషన్. 2000 సంవత్సరంలో అమెరికాలో ఉంటున్న జేమ్స్ అనే 2 సంవత్సరాల అబ్బాయి నిద్దట్లో ప్లేన్ ఆన్ ఫైర్, లిటిల్ మ్యాన్ కాంట్ గెట్ అవుట్ అని అరుస్తున్నాడు. దీని అర్థం ప్లేన్ కి నిప్పు అంటుకుంది, వాడు బయటికి రాలేకపోతున్నాడు అని అరుస్తున్నాడు. ఇది చూసిన తల్లిదండ్రులు తనకి ఏదో పీడకల వచ్చిందని అనుకున్నారు. జేమ్స్ తర్వాత రోజు కూడా అలానే నిద్దట్లో అరుస్తున్నాడు. ఇలా వారానికి 5 రోజులు ఒకటే అరుస్తున్నాడు. అప్పుడు జేమ్స్ తల్లిదండ్రులు భయంతో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తే డాక్టర్ ఎలాంటి సమస్య లేదని చెప్పారు. ఒక రోజు జేమ్స్ మళ్ళీ నిద్దట్లో ప్లేన్ ఆన్ ఫైర్, లిటిల్ మ్యాన్ కాంట్ గెట్ అవుట్ అని అరుస్తున్నాడు. అప్పుడు జేమ్స్ మదర్ ఎవరు ఆ మంటల్లో ఇరుక్కుపోయారు అని అడిగారు. అప్పుడు జేమ్స్ తనే మంటల్లో ఇరుక్కుపోయాడని చెప్పాడు. అప్పుడు జేమ్స్ వాళ్ళ మదర్ నీ ప్లేన్ కి ఏమైంది, ఎందుకు మంటలు అంటుకున్నాయని అడిగారు. అప్పుడు జేమ్స్ నా ఫ్లైట్ ని షూట్ చేశారు అని చెప్పాడు. అప్పుడు జేమ్స్ మదర్ ఎవరు షూట్ చేశారు అని అడిగారు. అప్పుడు జేమ్స్ తన వైపు చూసి జపాన్ వాళ్ళు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు జేమ్స్ ఫాదర్ తన కలల కోసం ఇంకొంచెం తెలుసుకోవడం మొదలు పెట్టారు. అసలు ప్లేన్ ఎక్కడ ఉండేది, జపాన్ వాళ్ళు ఎక్కడ షూట్ చేశారు అని అడిగారు. అప్పుడు జేమ్స్ ఇలా సమాధానం ఇచ్చాడు, తన పేరు జేమ్స్ జూనియర్ అని 2వ ప్రపంచ యుద్ధం సమయంలో
జపాన్ వాళ్ళు తన ప్లేన్ ని షూట్ చేశారని, తను ఒక ప్రదేశంలో మరణించాడని, ఆ ప్రదేశం పేరు కూడా చెప్పాడు. తన ప్లేన్ నొటోమా అనే షిప్ మీద నుంచి టేక్ ఆఫ్ అయ్యిందని చెప్పాడు. అప్పుడు జేమ్స్ ఫాదర్ అయిన బ్రూస్ నొటోమా కోసం ఇంటర్నెట్ లో వెతకడం మొదలు పెట్టాడు. అప్పుడు బ్రూస్ కి తెలిసింది నొటోమా అనేది అమెరికాకు చెందిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా దీన్ని ఉపయోగించిందని ఇంటర్నెట్ లో ఉంది. దీనితో బ్రూస్ నొటోమా నౌకలో పనిచేసిన వాళ్ళని కలవడం మొదలు పెట్టాడు. ఒకరోజు బ్రూస్ కి నొటోమా బోటక పాత రికార్డ్స్ దొరికాయి. అందులో నొటోమాలో పనిచేసిన పైలట్స్ ఒక లిస్ట్ దొరికింది. మార్చి 3, 1945లో నొటోమా నుంచి టేక్ ఆఫ్ అయిన జేమ్స్ హ్యూస్టన్ జూనియర్ అనే వ్యక్తి చనిపోయాడని తెలిసింది. అప్పుడు బ్రూస్ జేమ్స్ జూనియర్ కి సంబంధించిన వాళ్ళని వెతకడం మొదలు పెట్టాడు. అలా జేమ్స్ జూనియర్ వాళ్ళ సిస్టర్ ని కలిసి జరిగింది చెప్పాడు. అప్పుడు జేమ్స్ తనకి మరియు తన సిస్టర్ కి మాత్రమే తెలిసిన కొన్ని విషయాల్ని చెప్పాడు. 1957లో స్టీవెన్సన్ అనే వ్యక్తి అమెరికాకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో జాయిన్ అయ్యాడు. ఇతను ఒకరోజు చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడని తెలుసుకోవాలని అనుకున్నాడు. అలా కొంతమంది పిల్లల కోసం తెలిసింది. వాళ్ళు వాళ్ళ గత జన్మ గురించి చెప్తున్నారని తెలుసుకున్న డాక్టర్ స్టీవెన్సన్ వాళ్ళ గురించి ఒక ఎస్సైని రాసి పబ్లిష్ చేశాడు. అందరికీ తను రాసిన ఎస్సై నచ్చడంతో కొంతమంది డాక్టర్ స్టీవెన్సన్ కి కొంత డబ్బులు ఇచ్చి ఇలాంటి కేసెస్ ఇండియాలో చాలా ఉన్నాయని, వాటి మీద పరిశోధన చెయ్యమని అడిగారు. అలా భారతదేశంలో 5 మంది వాళ్ళ పునర్జన్మ కోసం చెప్తున్నారని తెలుసుకొని వాళ్ళ గురించి తెలుసుకోవడానికి స్టీవెన్సన్ ఇండియాకి వచ్చాడు. అలా భారతదేశానికి వచ్చిన స్టీవెన్సన్ 25 మంది యొక్క పునర్జన్మ కథల గురించి తెలుసుకున్నాడు. డాక్టర్ స్టీవెన్సన్ మరియు అతని బృందం కలిసి దాదాపుగా 40 సంవత్సరాలలో 3000 మంది పిల్లల యొక్క పునర్జన్మల గురించి తెలుసుకొని ఆ రికార్డులను అమెరికాలో భద్రపరిచారు. తను ఈ 3000 మందిలో కామన్ గా గమనించిన కొన్ని విషయాలు ఏమిటంటే, నెంబర్ 1, ఒక వ్యక్తి చనిపోయి మళ్ళీ పుట్టడానికి యావరేజ్ గా 4.5 సంవత్సరాల సమయం పడుతుంది. నెంబర్ 2, ఒక మనిషి తన పునర్జన్మ కోసం 3 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మాట్లాడడం మొదలుపెట్టి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆపేస్తున్నారంట. నెంబర్ 3, ఉదాహరణకి ఒక వ్యక్తి తన గత జన్మలో నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయాడని అనుకోండి. తరువాత జన్మలో తనకి నీళ్ళని చూడగానే భయం మొదలవడానికి 35% అవకాశం ఉంది అంట. నెంబర్ 4, గత జన్మలో ఉండే ఎడిక్షన్స్ లేదా హ్యాబిట్స్ అనేవి 10% కొత్త జన్మలో కూడా గమనించారు. నెంబర్ 5, గత జన్మలో వాళ్ళ శరీరంలో ఎక్కడైనా గాయాలయ్యి చనిపోతే తరువాత జన్మలో ఆ గాయమైన ప్రదేశంలో పుట్టుమచ్చలు లాంటివి ఉండడం గమనించారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, పునర్జన్మ నిజంగానే ఉంటే కొందరికి మాత్రమే పునర్జన్మ అనేది ఎందుకు గుర్తుంటుంది? నెంబర్ 2, యావరేజ్ గా ఒక మనిషి చనిపోయిన తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుడుతున్నాడని అబ్జర్వ్ చేశారు. అయితే ఈ 4.5 సంవత్సరాలు తను ఎక్కడ ఉంటున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సైన్స్ కి ఇంకా సమాధానం దొరకలేదు. హిందూ పురాణాల ప్రకారం మనిషి చేసిన కర్మలను బట్టి తను ఎలా పుట్టాలో, ఎక్కడ పుట్టాలో అనేది నిర్ణయించబడుతుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏమిటంటే, మన కర్మలు బట్టి మన జీవితం అనేది ఉంటే మనకంటూ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేమా? దీని గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక స్పెషల్ వీడియో చేసి చెప్తాను. కేవలం మన పురాణాలు మాత్రమే మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.